బిట్స్ అండ్ పీసెస్ చేసేది ఇప్పుడు కొంచెం లెందియర్ వన్స్ చేస్తున్నాను అనుకుంటా కాప్స్లో. అది కాకుండా ఐఎమ్ ఆల్సో ప్లేయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. సో యూ విల్ సీ మీ మోర్ రగడ్, మోర్ అన్రీజనబుల్ ఆన్ ద స్క్రీన్. అంటే ఓన్లీ తెలుగేనా అదర్ లాంగ్వేజెస్ ఎక్కువ? I have just signed up one with Nawazuddin. I should start working for that, which is going to be a Bollywood. ఓకే. డైరెక్టర్ గారు, ఇందాక మీ ఫ్రెండ్ ఆదిత్య హాసన్ వచ్చాడు. తను 90s అంటూ ఒక ఫ్యామిలీ తీసాడు ఫస్ట్ సినిమా. అది కూడా ఓటీటీలో రావటం మంచి అందరికి రీచ్ అయింది. సో మీరు ఫస్ట్ ఒక క్రైమ్ థ్రిల్లర్ తోటే వస్తున్నారు. ఎంత అంటే ఏంటి ఒక కాన్ఫిడెన్స్ ఏంటి? ఇండివిజువల్ చాయిస్, దట్స్ మై స్ట్రెంగ్త్ అని నేను నమ్ముతాను. మేము ఫ్రెండ్స్ అయినంత మాత్రాన ఇద్దరు ఒకే జానర్ సినిమాస్ ప్రజెంట్ చేయాలని లేదు. బట్ ఐ డిస్కస్ ఏ లాట్ విత్ ఆది. చెప్పాను కదా, తను కష్టాలను అంత సులువుగా పంచుకుంటాడు, కథల్ని కూడా అంతే ఈజీగా పంచుకుంటాడు. సో తన స్ట్రెంగ్త్లో దాంట్లో ఎంత స్ట్రాంగో లైక్ ద సేమ్ వే దీంట్లో అంతే. డైరెక్టర్ గారు, అన్న హెడెన్సీ అని పెట్టారు, ఇది బిస్కెట్ కంపెనీ పేరు. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కాపీ రైట్ కానీ అలాంటిది ఏమైనా వస్తుందా? మా దగ్గర నుండే తీసుకున్నారు వాళ్ళ. ఓకే, ఇది చాలా కాలం నుంచి ఉంది కదా హెడెన్సీ అనేది. సారీ అన్న, అలా కాదు. కరెక్ట్ పాయింట్ అడిగారు. బిస్కెట్ కంపెనీ, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు దిస్. చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారండి ఈ ఐడెన్సీ కంటే మనకు టక్కని గుర్తొచ్చేది ఏంటి, అరే పిల్లోడు ఏడుస్తుంటే వాడికి బిస్కెట్. సార్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాం సార్. ఆడి బిస్కెట్ కంపెనీ పెట్టే ముందర నుంచి ఇప్పుడు ఆ పేరు ఎవడ పెట్టాడు ఎవడికి తెలుసు. ఫస్ట్ అది అక్కడ కనుక్కుని రావాలి మన పూర్వీకులను అడిగి, ఫస్ట్ ఎప్పుడు హైడ్ అండ్ సీక్ అని పెట్టారు ఇంగ్లీష్లో అని. సో అది కామన్ నేమ్స్ అండి అన్ని. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ లైక్ దాట్. మనకు హైడ్ అండ్ సీక్ అంటే మన పిల్లలకు టక్కని బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాం కదా. ఈ స్టోరీ ఈజ్ మోర్ ఇన్వాల్వ్. చాలా చిన్న పిల్లల నుండి స్టార్ట్ అవుతుంది, గ్రౌండ్ లెవెల్ నుండి కథ మొదలవుతుంది. సో ఈ కథ హైడ్ అండ్ సీక్ అంటే పిల్లలకు కనెక్ట్ అవ్వాలి కాబట్టి we named it as hide and seek. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వంత్ భాయ్, ఇందాక మీరు చెప్తూ సినిమా జరుగుతున్నప్పుడు తర్వాత ఎట్టింగ్ టేబుల్ మీద నవీన్కి చూపించాము అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఎందుకు మళ్ళీ సెకండ్ థాట్ ఎందుకు వెళ్తున్నారు నవీన్ దగ్గరికి? బెటర్మెంట్ కోసమా లేకపోతే? లేదు సార్, జనరల్లీ ఇప్పుడు మేమందరం కలిసి స్టార్ట్ అయిన జనరేషన్స్. మేము ఇన్ సినిమా, నేను నవీన్, నేను ప్రాబ్లీ నా ఫస్ట్ సినిమా అప్పటి నుంచి ఆయన నాకు తెలుసు, ఆయన డైరెక్షన్ టీం నుంచి తెలుసు. సో ఆయన డైరెక్షన్ అప్పుడు, సో మా థాట్ ప్రాసెస్లో ఒకళ్ళు మేము ఇష్టపడతాం. అంటే నేను ఏదైనా సినిమా చేస్తుంటే ఇలా చేస్తున్నాను బ్రో, వాట్సాప్ వాట్ యూ థింక్ అంటే, తను కూడా బ్రో నేను ఇది చేస్తున్నాను వాట్ యూ థింక్ అని. సో ఎలా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పంచుకుంటాం అలాగా. సో ఒకరికొకళ్ళు అది కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతాం. అండ్ ఎస్పెషలీ బసీకి ఏంటంటే, బసీ వర్క్డ్ విత్ నవీన్ ఆయన సినిమాకి. సో ఫర్ బసీ ఎలా ఉంటుందంటే ఒక మెంటర్లా ఉంటాడు నవీన్. సో ఆ ఈక్వేషన్ అందరికీ ఉంది. నాకు ఒక ఫ్రెండ్ అనే ఈక్వేషన్ ఉంది, బసీకి ఒక మెంటర్ అనే ఈక్వేషన్. సో ఉన్నప్పుడు దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ గోయింగ్ అండ్ సేయింగ్ బ్రో వి మేడ్ సంథింగ్ కిక్ యాస్, నువ్వు చూడు నీది కూడా ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనేది. అది అంతే, దాని మించి సెకండ్ థాట్ ఏం కాదండి. బట్ ఒక తెలియని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక థర్డ్ పర్సన్ ఎవరొకరు చూడాలి, అది మీకు చూపిస్తే వెంటనే రివ్యూ వచ్చేస్తుంది బయటికి. సో అందుకు మేము ప్రెస్ మీడియాకి చూపించకుండా ఫస్ట్ తెలిసిన వాళ్ళకి చూపిస్తాం కదా, అలాగా అంతే. డైరెక్ట్ సార్, రకరకాల ప్రెస్ మీటింగ్కి వస్తూ ఉంటాం, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, చాలామంది డైరెక్టర్లు చూస్తాం, హీరోలు చూస్తాం. వాళ్ళు ప్రతి ఫ్రైడే ముందు ఇక్కడికి వచ్చి మాట్లాడే మాటలు మీకులాగానే మాట్లాడతారు. కాన్ఫిడెంట్, అద్భుతం, అమోఘం అని చెప్పేస్తూ ఉంటారు. మేము సినిమాలు చూస్తూ ఉంటాం. ఏంది ఇది, కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? లేకపోతే రెండింటిలో తేడా ఉంటుంది. ఎందుకంటే మీ ప్రాజెక్టు రాబోద్దని ఎవరో సినిమాలు తీయరు, మీ ప్రాజెక్ట్ మీకు ముద్దే. చెప్పండి సార్. యూ కెన్ డ్రా యువర్ ఓన్ కంక్లూజన్ సార్. ఎందుకంటే ఒక కథ మీద ఒక కథను మనం ఐడియా పుట్టిన దగ్గర నుండి మనం చాలా రోజులు మ్యారినేట్ చేస్తూ వస్తాము. మేము సరదాగా అయితే 5 years 3 years ఒక కథ మీద ఇన్వెస్ట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోలేం కదా. సో వెన్ వీఆర్ స్పెండింగ్ ఇనఫ్ టైమ్ ఆన్ ద ప్రాజెక్ట్, వెన్ వీ నో ద రియాలిటీ, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో స్పెండ్ చేసిన ఆ మ్యారినేషన్ అవుతూ వచ్చిన కాన్ఫిడెన్స్ తాలూకు మాటలే ఇంతే. కానీ ఐ డోంట్ వాంట్ టు షో సంథింగ్ ఫ్రమ్ మై వాయిస్. నేను ఈరోజు ఎంత మాట్లాడినా మై సినిమా నీడ్ టు స్పీక్ మచ్ మోర్ దాన్ మై వర్డ్స్. సో అంతే. ఈ సినిమా ఒక 2-3 ప్రివ్యూస్ అయ్యాయి.
సో ఫర్ ది లైఫ్లో నేను 30 ఏళ్ళకి ఎప్పుడు గెలవలేదు సార్. నా గెలుపు ఆ ప్రివ్యూతో మొదలైంది. సో అంతే కాన్ఫిడెన్స్. నా ఫస్ట్ గెలుపు ఐడెన్సీకి ఇచ్చింది కాబట్టి అది నా వాయిస్ మీకు ప్రజెంట్ చేశాను. డోంట్ టేక్ రాంగ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, హాయ్, దిస్ ఇస్ కౌసల్య. Yeah. ఇది హైడ్ అండ్ సీక్ స్క్విడ్ గేమ్ అంత థ్రిల్లింగ్గా ఉంటుందా? కుడ్ వి ఎక్స్పెక్ట్ దాట్? Yeah. It will be. See, Squid Game is completely game based ఉంటుంది. ఇది ఏంటంటే మన వెన్ వి డ్రా ద బౌండరీస్ బిట్వీన్ ద క్రైమ్ థ్రిల్లర్స్లో ఒక బౌండరీస్ మనం ఏదైతే డ్రా చేసుకుంటామో, మీరు చూసిన ప్రతి క్రైమ్ థ్రిల్లర్ యొక్క స్క్రీన్ ప్లేని బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అండ్ హీరోయిన్ తనది సపోర్టింగ్ క్యారెక్టర్ లా ఉంటుందా, ఆర్ షీ no, యాడ్స్ no. వాల్యూ టు ద స్టోరీ? నో, యా, దీంట్లో ఏంటంటే దెర్ విల్ బి 2 వరల్డ్. ఒకటి శివ, ఒకటి దుర్గా. దుర్గా విల్ కన్సిడర్డ్ యాజ్ అ వైష్ణవి. ఈ 2 వరల్డ్స్ ఉంటాయి. ఈ 2 శివ వరల్డ్, వైష్ణవి వరల్డ్, వెన్ దే మీట్ టుగెదర్ దే విల్ కొలైడ్ విత్ సమ్ బిగ్గర్ టాస్క్. సో దెర్ విల్ బి 2 వరల్డ్స్, 2 ఇండివిజువల్ క్యారెక్టర్స్, అలా ఉంటుంది. సో అలా ఏం లేదు. డైలాగ్ రైటర్ వచ్చేసి హీ హ్యాస్ గుడ్ సెన్స్ ఆఫ్ కామెడీ. ప్రేమలో అండ్ మొన్న డెడ్ పూల్ కూడా చాలా బాగా రాశారు. సో కామెడీ కూడా బాగా ఎక్స్పెక్ట్ నో నో నో, చేయొచ్చు. ఆది డైలాగ్స్ రాయలేదు. యా, ఇది నేనే అది. డైరెక్టర్ గారు, యా యా అది ఇప్పుడు ఈ ఫస్ట్ ఫిలిం కాదండి, ఎటువంటి ఛాలెంజ్ మెయింటైన్ చేశారు ఈ మూవీ చేయడానికి? అంటే ఒక రైటర్ కష్టపడ్డారా, ఒక డైరెక్షన్ కష్టపడ్డారా? అంటే ఈజీగా ఏది అనిపించింది, ఏది కష్టం అనిపించింది? ఐ కుడెంట్ గెట్ ఇట్ అన్న. క్యాన్ యూ? ఈ ఫస్ట్ ఫిలిం కి మీరు ఎటువంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు? ఐ మీన్ రైటర్ గా చేశారు, డైరెక్టర్ గా చేశారు. ఎటువంటి ఈజీగా అనిపించింది, ఏది కష్టంగా అనిపించింది, రైటర్ కన్నా డైరెక్టర్ కన్నా? సినిమా అంటే మనకి క్రియేటింగే కదండి. ప్రతిరోజు ఒకటి పేపర్ మీద నుండి స్క్రీన్కి తీసుకెళ్ళడమే కదా. సో ఎవ్రీడే ఈజ్ అ ఛాలెంజింగ్, బట్ వీ లవ్ దట్ ఛాలెంజ్. సో ఇప్పుడు ఒక మోడర్న్ రైటర్స్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఒక సినిమా మీద. సో మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే ఆ పోస్టర్ చూస్తే విరూపాక్ష గుర్తొచ్చింది. సో అది ఎట్లా చేశారు అది పోస్టర్? పోస్టర్ వీరూపాక్ష బిఫోర్ దట్ ఇది డిజైన్ అయిపోయింది, బట్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదండి. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్, వీరూపాక్ష ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. యా, ఆ ట్యాగ్ లో ఒకటి ఇచ్చారు, డ్రీమర్ కెన్ బి అచీవర్ ఆర్ డిస్ట్రాయర్. చెప్తారు యా, మీనింగ్? చూస్తున్నాం కదా, అంతే. అంటే హీరోయిన్ గారిని అడగమని అంటున్నారు అందుకే